తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సు ఓనర్ అసోసియేషన్కి వెళ్ళి ప్రెసిడెంట్గా నేను ఓనర్లకు అందరికీ తెలియజేసేది ఏంటంటే మన ట్యాక్సీలు మనం ముందు అడ్వాన్స్గా కట్టి మనం బండ్లు తిప్పుతుంటే మనం 5 సంవత్సరాలు 6 సంవత్సరాల సంది కూడా మనం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం సార్. జోనల్ వైజ్గా తక్కువ అయిపోయింది. 3 డిస్టిక్లు చేసడం వల్ల మాకు 7.5 కిలోమీటర్ దాటితే ఇంకో డిస్టిక్ తగులుతుంది. దాన్ని 3 డిస్టిక్ ట్యాక్సీ కట్టుకోమంటే మేము కట్టలేము, మాకు ఇబ్బంది జరుగుతుంది ఆ ట్యాక్సీ. మీరు దాన్ని ఇమ్మీడియట్లా 2 డిస్టిక్ ట్యాక్సీ ఏది ఉందో దాన్ని 3 డిస్టిక్ పర్మిట్లో చేయండి అని చెప్పి మేము అడగడం జరుగుతుంది. లెటర్లు కూడా పెట్టినాం. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల సంది కూడా మేము తిరగని రోజు లేదు. తిరగని మినిస్టర్ గారికి లెటర్లు ఇచ్చినాం, కమిషనర్ గారికి అందరికీ లెటర్లు ఇచ్చినాం. దాని పరిధిలోకి తీసుకొని చేయండి అంటే ఇప్పుడు చేస్తాం అంటున్నారు. ఇంకా చేస్తామని చెప్పబట్టి కూడా మనకు 6-7 నెలలు అయింది. కమిటీ వేసి కూడా 6 నెలలు అయింది. 6 నెలల సని చేయకపోక మాకు బండ్లను ఏడ పడితే ఆడ పట్టుకొని కేసులు రాసడం చాలా ఇబ్బంది. దేనిది రస్తు లేదని, మెడికల్ కిట్ లేదని, అన్నీ ఉన్నా కూడా దాంట్లో ఉన్నా కూడా ఏది పేపర్లు అన్నీ కరెక్ట్గా ఉంటే 2 డిస్టిక్ గట్టి ఉన్న బండిని 2 డిస్టిక్లో దొరికించుకుంటే ఇవన్నీ మెడికల్ కిట్ లేదని రాస్తారు, రస్తు లేదని రాస్తారు, పర్మిట్ లేదని ఎమర్జెన్సీ డోరు వాళ్ళే సీటు ఫిట్ చేసి ఏం చేసిండ్రు అది లేదని రాస్తారు. ట్యాక్సీ 3 డిస్టిక్ కట్టాలని చెప్పి దాంట్లో రాసిపోతే దీంట్లో కూడా 3 డిస్టిక్ కట్టమంటే ఒక్క బండికి 3,285 రూపాయలు పర్ సీటు కట్టాలి. మేము అంత ట్యాక్సీ 1,30,000 చిల్లర మేము కట్టాలంటే మేము ఏడికెళ్ళి కడతాం. మాకు నడిచేదేమో 2 డిస్టిక్ పరిధిలో నడుస్తున్నాయి బండ్లు. 3 డిస్టిక్ ట్యాక్సీ అంటే తెలంగాణ మొత్తం కట్టాలి. 3 డిస్టిక్ అనేది జీవో లేదు, ఆ జీవోనే లేదు. ఆ జీవో చూపియండి మేము ఆ ప్రకారం కడతాం సార్ అంటే ఆ జీవో లేదంటారు, తెలంగాణ కట్టుకోమంటారు. మరి తెలంగాణ ఇట్లా మీరు రాసిన జీవోనే కదా, మీరు రాసిన ప్రకారం మీరు చెప్పిన జీవో ఉండాలి కదా, ఉంటేనే కదా మీరు 3 డిస్టిక్ రాయాల్సింది. మేము మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ తిరుగుతున్నాం. ఓకే, ఆ 3 డిస్టిక్లో జీవో చూపించండి, చూపించి ఆ జీవో ప్రకారం రాయండి కేసులు. మేము వద్దంటలేము, మీరు తెలంగాణ నష్టం చేయమంటలేము, లాభమే చేసుకోమంటున్నాం కదా. మీకు లాభం వచ్చే పనే కదా మేము చేయమనేది. మేము మీకు నష్టం జరిగే పని అయితే మేము ఒక్కనాడు చేస్తలేము కదా. మీరు మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? అది చేయకపోక కేసులు రాసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి మేము గవర్నమెంట్కు తెలియజేస్తున్నాం. సీఎం గారు దీన్ని జోక్యం తీసుకొని ఇమ్మీడియట్లా ఈ జీవో అనేది పాస్ చేయాలి. సింగిల్ డిస్టిక్ అనేది అట్లాగే ఉండాలి, టీపీ ఉండాలి. టీపీ లేకపోతే టూరిస్ట్ ఒక బండి 2 బండ్లు కిరాయిలు కొట్టుకొని బతికే వాళ్ళు ఆగం అయిపోతారు, మార్కెట్లో వాళ్ళు చచ్చిపోతారు. బస్సులు కొన్ని ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు అమ్ముకోలేరు. 2 డిస్టిక్ కట్టి వాళ్ళు బండ్లు నడపలేరు. కాబట్టి ఆ సింగిల్ డిస్టిక్ అనేది ఉండాలి, పర్మిట్ ఉండాలి. లేకపోతే మటుకం మేము దీని కొరకు ఎంత దూరమైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. తెలంగాణ స్టేట్ 3,285 రూపాయలు కట్టమని చెక్ రిపోర్ట్ రాసి మీరు కడతారా లేదంటే మేము ఏడికెళ్ళి కట్టాలి పైసలు. మాకు దందనే లేదు, బిజినెస్లే లేవు. లేడీస్కు బస్సు ఫ్రీ పెట్టి మాకు కిరాయిలే పోతలేవు. మాకు ప్రభుత్వం బస్సు ఫ్రీ టికెట్ పెట్టినాక ఏమైనా ట్రావెల్స్ వాళ్ళకి కానీ ఆటోలకు కానీ బిజినెస్ ఉందా మీరే చూడాలి, ఎంక్వైరీ చేసుకోరి. ఒక బిజినెస్ లేదు, బస్సులు ఫ్రీ పెడతారు, ఏడిపోయినా ఫ్రీ అంటారు. ఆర్టీసీ బస్సులు ఎక్కిపోతున్నారు. మగవాళ్ళందరూ బస్సులో పోదాంపా, ఓ టూరిస్ట్ బస్సు తీసుకొని పోదాంపారంటే మీరు బస్సులో రండి, మేము టికెట్ మీకు ఒక్కరికే కదా అని చెప్పి లేడీస్ అందరూ బస్సు ఎక్కించుకొని పోతున్నారు. వాళ్ళను మా బస్సులే దందలు నడుస్తలేవు. ఏదో ఈ కంపెనీ పనులు ఎప్పుడో ఖరాబ్ అయినప్పుడు మాకు కిరాయిలు ఇస్తే మేము ఆ కిరాయిలు పోతే మీరు 3 డిస్టిక్ ట్యాక్స్ కట్టుకోమని చెప్పి మమ్మల్ని కేసు పెడితే, కేసు రాస్తే మేము ఏడికెళ్ళి కట్టాలి కేసు. 3,200 రూపాయలు లేము. మాకు ఇమ్మీడియట్గా ఇది చెయ్యండి. మాకు సింగిల్ డిస్టిక్లని డిస్టర్బ్ చేయొద్దు. సింగిల్ డిస్టిక్ ట్యాక్స్ అనేది టూరిస్ట్ బస్సులది, అది సింగిల్ డిస్టిక్ మటకం కంపల్సరీ ఉండాలి. అది ఆ టీపీ కూడా ఉండాల్సిందే. మాకు ఆ టీపీ బంద్ చేస్తా అంటున్నారు, ఆ టీపీ బంద్ చేసేది లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దాని మీద రెసల్పోక అగ్రిమెంట్ అనేది అయిపోయింది. అన్ని ఆంధ్ర కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక రెసల్పోక అగ్రిమెంట్ చేసుకుంటాము. మీరు అన్ని స్టేట్లలో అడుగుతుంటే మన తెలంగాణ ఎందుకు ముందుకు వస్తలేదు, ఎందుకు చేస్తలేరు మీరు? అది చేస్తే రిన్యూవల్ చేసుకుంటే మాకు టూరిస్ట్ వాళ్ళకి బతుకుతాం కదా, మేము కిరాయిలు కొట్టుకోగలుగుతాం కదా, మేము చేసుకోగలుగుతాం కదా, ట్యాక్సీలు కట్టుతూ అడ్వాన్స్ కడుతూ